మౌనిక హత్య కేసుకు సంబంధించి సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్, అసలు రవీంద్రకి మౌనికకి అసలు మొదటి పరిచయం ఎలా ఏర్పడింది, ఏ సంవత్సరంలో ఏర్పడింది? మనకున్న సమాచారం ప్రకారం 2021లో ఈ చింతాడ రవీంద్ర ముద్దాయి మింగిల్ యాప్ అనేది ఒక డేటింగ్ యాప్ అండి. ఆ యాప్ ద్వారా ఈ అమ్మాయితో పరిచయం పెంచుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇద్దరి మధ్యన ఆ యాప్లో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నారా? కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పుడు నిన్నటి వరకు కూడా వీళ్ళు రిలేషన్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఆ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆవిడని అతను పిలిపించుకున్నారు రూమ్కి. ఇంట్లో ఎవరు లేకుండా చూసి తను పిలిపించుకొని మరి ఈ పథకం ప్రకారంగా మర్డర్ చేసినట్టుగా నాకు అర్థం అవుతాం. పరిచయం అయినటువంటి డేటింగ్ యాప్లో పరిచయమైన తొలినాళ్ళలో ఇద్దరికి మ్యారేజ్ అయిందా సార్, లేకపోతే ఎవరికి పెళ్లి తర్వాత? ఇతనికి 21లో పెళ్లి కాదండి, 24లో ఇతనికి ముద్దాయికి పెళ్లి అయ్యింది జరిగింది. మరి 24లో పెళ్లి అయిన తర్వాత కూడా ఈ యాప్ ఈ డేటింగ్ అనేది ఈ అమ్మాయితో కంటిన్యూ చేయడం జరిగింది. అంటే పెళ్ళైన విషయం తెలిసినా కూడా మౌనిక ఇతనితో కంటిన్యూ చేస్తూనే వచ్చిందా? అవును, మనకు తెలిసిన విషయం అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత కూడా ఇతనితో పెళ్ళైన విషయం తెలిసిన తర్వాత కూడా ఇతనితో డేటింగ్ అనేది కంటిన్యూ చేశారు. సార్, అసలు చంపడానికి మేజర్ మోటో ఏంటి, అసలు ఎందుకు అనుకున్నాడు చంపాలని? ఇప్పుడు వర్షన్ ఏంటంటే మనకి చనిపోయింది అమ్మాయి తరపున తల్లిదండ్రులకు కూడా ఏం జరిగిందో తెలియదు. మరి వాళ్ళ వర్షన్ కూడా ఏంటంటే మాకు అమ్మాయి ఏ రోజు చెప్పలేదని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ముద్దాయి వర్షన్ ప్రకారం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవలు వచ్చినాయండి. ఇదేంటంటే ఇతను చెప్పే వర్షన్ ఏంటంటే ముద్దాయి చెప్పే వర్షను ఇతను అమ్మాయి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంది హై స్టేక్స్లో. మనకి ఇప్పటికే నేను చాలా డబ్బులు ఇచ్చాను, హై స్టేక్లో డిమాండ్ చేస్తుంది, దాన్ని తట్టుకోలేక అమ్మాయి హెరాస్మెంట్ తట్టుకోలేక నేను చంపానని చెప్పి చెప్తున్నాడు. ఇట్లాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా మీకు చూపించడం కానీ చెప్పడం కానీ ఏమన్నా? జస్ట్ ఇప్పుడు అదే చెప్తున్నాడు. అతను చెప్పే వర్షన్ ఎంతవరకు కరెక్ట్, అమ్మాయికి మరి అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారా, ఇతన్ని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఉంటే అవి కూడా ఇద్దరు అకౌంట్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అమ్మాయిని అతనే తీసుకొచ్చాడా, అతనే పిలిపించాడా, ఎప్పుడు వచ్చింది అతని ఇంటికి? నిన్న ఉదయం అమ్మాయిని ఇతనే పిలిపించి పథకం ప్రకారమే అమ్మాయిని పిలిపించుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా పెనుగులాట జరిగిందా, వాదన ఏమైనా జరిగింది ఇద్దరి మధ్యన? ఎస్. ఇప్పుడు అతను చెప్పే వర్షన్ ఏంటంటే మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చినాయి, అమ్మాయి పెద్ద వాయిస్తో మాట్లాడుతూ ఉంటే చుట్టుపక్కల ఇంటర్న ఉద్దేశంతో ముక్కు నోరు మూసేశాను, ముక్కును గట్టిగా మూసేసే వరకు అమ్మాయి చనిపోయింది అని చెప్తున్నాడు. మరి ఈ కట్ చేయడం అనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్ అసలు? అంటే బాడీని ఏమన్నా డిస్పోజ్ చేయడానికి చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి, మరి ఈ విధంగా నేరం నుంచి ఎలా తప్పించుకోవాలన్న ఉద్దేశంతోనే అమ్మాయి యొక్క శరీర భాగాలను కట్ చేసి 3 రకాలుగా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో అతను ఆలోచన చేశాడు. దానిలో భాగంగానే తల చేతులు కూడా మొదట తీసుకెళ్ళి దూరంగా అడివార ప్రాంతంలో వీటిని పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. ఇతను వెపన్స్ ఎట్లా వచ్చాయి సార్ అసలు? వెపనే ఉందండి, ఒక కత్తి. దీంట్లో ఆ వాడిన ఆయుధం కత్తి. ఆ కత్తి కూడా ఏంటంటే చాలా దారుణంగా ఉందండి కత్తి. అది మరి ఒక ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసినట్టుగా చెప్తా ఉన్నాడు. అంటే ఎక్కడ చనిపోయిన తర్వాత ఆమెను కట్ చేస్తారు, శరీర భాగాల్ని అసలు ఎక్కడెక్కడ దాచాడు సార్ అసలు? ఇది కంప్లీట్గా ఇంట్లోనే జరిగిందండి, అతని ఇంట్లోనే జరిగింది. ఇప్పుడు గాజువాక ఎల్వి నగర్లో కీర్తి ఎన్క్లేవ్ ఉంది, దాంట్లో ఇతను ఫ్లాట్ నెంబర్ 102లో నివాసం ఉంటాడు. ఆ ఫ్లాట్ నెంబర్ 102లోనే జరిగింది అంతా కూడాను. మరి కట్ చేసిన భాగాలు మొండి భాగంను ఫ్రిడ్జ్లో పెట్టాడు, అదేవిధంగా చేతులు కాళ్ళను ఆల్రెడీ తీసుకెళ్ళి పెట్రోల్ బస్ తగలబెట్టాడు అడివేరు ప్రాంతంలో. తర్వాత కాళ్ళు ఏం చేశాడంటే అది కవర్లో పెట్టేసి ఒక సూట్ కేసులో పెట్టండి, సూట్ కేసులో పెట్టి వాటిని ఏదో రకంగా బయటికి తీసుకెళ్ళి డిస్పోజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. అసలు బ్లడ్ సెల్స్ ఎక్కడ కనిపించలేదు కదా సార్, మీకు లోపల ఏమైనా కనిపించలేదు? దీనికి ఏమన్నా కెమికల్స్ ఏమైనా యూజ్ చేశాడా? దాన్ని వాటర్ ద్వారా చేశాడు. కెమికల్ అనేది మేము ఆల్రెడీ స్మీర్స్ కలెక్ట్ చేయడం జరిగింది. మరి వాటర్తో పాటు ఏదన్నా కెమికల్ వాడాడని ఆ విషయం కూడా మనకు RFSL అనాలిసిస్లో బయటకు వస్తుంది. అంటే అసలు తను భయపడ్డాడా సార్? మొదటిసారి తీసుకెళ్ళాడు, అన్నింటినీ తగలబెట్టి వచ్చాడు, తర్వాత పోలీసులకు లొంగిపోవడంలో అసలు అతని ఉద్దేశం ఏంటి అసలు? అతనికి ఏంటంటే ఒకటి అయిపోయింది, ఇంకా 3 భాగాలు ఉన్నాయి. 3 భాగాలు ఎలా చేయాలో అర్థం కాక అతను అంటే బేసిక్గా అతను నేరస్తుడేం కాదండి, గతంలో అంతకుముందు ఏం నేరాలు లేవు ఇతని మీద. అతను ఏం చేయాలో అర్థం కాక విధులేని పరిస్థితుల్లోనే అతను లొంగిపోవడం జరిగింది. అంటే పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? బయట ఓపెన్గా పెట్రోల్ కొనడం అనేది లేదు. పెట్రోల్ ఎందుకు దొరకదండి? పెట్రోల్ ఎందుకు దొరకదు? పెట్రోల్ బంక్లో ఎవరికైనా అమ్ముతారు కదా. ఈ కేసుకి సంబంధించి అతను అంటే పేరెంట్స్ ఎవరైనా వచ్చారా? రవీంద్రకి సంబంధించినటువంటి పేరెంట్స్ కానీ వైఫ్ కానీ ఎవరైనా పిలిపించి ఇంతవరకు అయితే విషయం తెలిసి ఉంటుంది. కానీ ఇంతవరకు అయితే అబ్బాయి తరపున వాళ్ళు ముద్దాయి తరపు ఎవరు కూడా రాలేదండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వైఫ్తో ఏమన్నా మీరు మాట్లాడడం ఏమైనా జరిగిందా పోలీసుల వైపు నుంచి? తనకేమన్నా ఈ విషయం తెలుసా? డేటింగ్ యాప్ని కంటిన్యూ అవుతామండి. ఇప్పుడు ఇతని అబ్బాయి ముద్దాయిని అరెస్ట్ చేశామన్న ఉద్దేశం వైఫ్కి తెలియపరచడం జరిగింది. అంటే ఆమెకేమన్నా ఈ యాప్లో కంటిన్యూ అవుతున్నా, డేట్ చేస్తున్నారనే విషయాలు ఏమన్నా తెలుసా అసలు? అమ్మాయిని ఇంకా విచారించలేదండి, విచారిస్తాం.
సో ఫైనల్గా దీనికి సంబంధించి ఈ కేసుకి సంబంధించి ఒక టోటల్ కన్క్లూజన్ రావాలంటే అమ్మాయికి న్యాయం జరగడానికి అతను ఉద్దేశపూర్వకంగానే చేశాడు అనుకోవచ్చా దీన్ని? ఎస్ ఉద్దేశపూర్వకంగానే చేశాడు. అంటే ఓవరాల్గా చూస్తే ఈ కేసుకు సంబంధించి మౌనికాని హత్య చేశారు. మౌనిక హత్య చేసిన తర్వాత అంటే ముక్కు నోరు మూసేసిన తర్వాత తనని ఇక్కడి నుంచి అంటే ఆ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో ఒక ప్లాన్ ప్రకారం ముక్కలుగా కట్ చేసి ఆమెని వివిధ ప్లేసుల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం అయితే చేసి చివరిగా పోలీసుల దగ్గర అయితే లొంగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని ఏసీపీ శ్రీనివాసరావు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, గాజువాక, విశాఖపట్నం. For more videos like this, subscribe Big TV channel.